గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానైన్ టీవీ మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలని మనం సరిచూద్దాం. ముందుగా మనం తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసుకుందాం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైన అంశాలు మనకు ఈరోజు మాత్రం సస్పెన్స్ కొనసాగుతున్న విషయాన్ని ముందుగా మనం తీసుకుందాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు ఒక ఉత్కంఠభరితమైన వాతావరణమే. ఎందుకంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో అయితే సిట్ ఈరోజు కేటీఆర్ని విచారించడానికి సిద్ధమవుతా ఉంది. కంపల్సరీ దీనికి హాజరు కావాలంటూ కూడా కేటీఆర్కి నోటీసులు జారీ చేసింది. ఒకవేళ రాకపోతే మాత్రం చట్ట ప్రకారం చర్యలు కూడా ఉంటాయంటూ స్పష్టం చేసింది. ఎందుకంటే దీన్ని చట్టాన్ని గౌరవించి రావాల్సిందే అంటూ గట్టిగానే చెప్పినట్టు అర్థమవుతా ఉంది. ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో మొదటి నుంచి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ మొన్న చూసుకుంటే హరీష్ రావు కూడా ఇదే విషయంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా హుందాతనంగా వ్యవహరించడం జరిగింది. చట్టాన్ని గౌరవిస్తూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో హాజరవడం జరిగింది. అంతే హుందాతనంగా ఎన్ని గంటలు వాళ్ళు ప్రశ్నలు సంధించినప్పటికీ లోపలేమో వాతావరణం అసలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. హరీష్ రావుని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 6 అధికారులు ప్రశ్నల వర్షంతో ఆయన్ని అసలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు అంటూ బయటకు మాత్రం వార్తలు పొక్కినాయి. కానీ లోపల చూస్తే మాత్రం అంతగేం జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అసలు వాళ్ళు అడిగిన ప్రశ్నలే తిప్పి అదే అడుగుతున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, గట్టిగా అడగలేకపోయారంటూ హరీష్ రావు బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భాలను చూసాం. అంతేకాకుండా మాట్లాడుతూ మధ్యలో వాళ్ళకి ఏవో ఫోన్లు వస్తున్నాయి, దానికి సంబంధించిన ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారు. కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అధికారంగా అడిగే సందర్భం అయితే నాకైతే కనబడలేదు. వాళ్ళకేదో బయట నుంచి సలహాలు వస్తున్నాయి, వెళ్తున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు, ఆ తర్వాతనే వచ్చి మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విధంగా ఒకళ్ళ సలహాలతోనే అడుగుతున్నారు. కానీ వాళ్ళు సరైనటువంటి సాక్ష్యాధారాలు నా ముందు ప్రదర్శించలేకపోయారు. నన్ను కేవలం గంట పూర్తిగా చూసుకుంటే వాళ్ళు అడిగిన ప్రశ్నోత్తరాలు మొత్తం చూస్తే ఒక గంట కూడా లేదు, కాదు నన్ను 7 గంటల వరకు కూర్చోబెట్టడం జరిగిందంటూ చెప్పడం జరిగింది. హరీష్ రావు బయటకు వచ్చింది. కానీ ఆయన చాలా హుందాతనంగా వ్యవహరించారు. వెళ్ళారు, చట్టాన్ని గౌరవించి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు తన న్యాయవాదిని తీసుకెళ్లారు. కాకపోతే సిట్ అధికారులు దాన్ని అంగీకరించలేదు. దాంతోపాటు బయట వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెళ్తూ ఏదైతే ఈ సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఆయన దానికి సంబంధించినటువంటి పత్రాలను తీసుకుని లోపలికి వెళ్ళడం జరిగింది. అదే సిట్ అధికారులు చూపించడం జరిగింది. ఆ తర్వాత అనేక ప్రశ్నలు సంధించిన తర్వాత సరైనటువంటి సమాధానాలు చెప్పడం జరిగింది. దానికి వచ్చి బయటకు వచ్చిన తర్వాత హరీష్ రావు చెప్పినట్టు సమాధానం మనం చూసాం. తెలంగాణ భవన్కి వచ్చి ప్రత్యేకంగా మళ్ళీ మీడియా సమావేశం పెట్టడం చూసాం. ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఏం జరిగిందనేటువంటి విషయాన్ని సిట్ అధికారులు ఎందుకు ఇచ్చారు. కానీ అక్కడ తన యొక్క హుందాతనాన్ని ప్రదర్శిస్తూ ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి ఆయనలో ఒక భయం కానీ ఇన్సెక్యూర్ కానీ ఒక రకమైనటువంటి నిస్సహాయత కానీ ఎక్కడ వ్యక్తపరచలేదు. తను ఎవరైతే తప్పు చేయలేదు అనేటువంటి హుందాతనంగానే ఏమైంది సిట్టు సహజం విచారణ సహజం, దానికి పెద్ద విచారణకు వెళ్ళినంత మాత్రాన ఏదో జీవితంలో ఒక మచ్చ ఏర్పడ్డట్టు లేకపోతే జీవితంలో అనవసరంగా ఇదేంది నా నెత్తిన పడిందన్న ఒక భయం అలాంటి చాలామంది ఉంటాయి. సిట్ విచారణ ఎదుర్కొన్నారు, నోటీసులు అందుకున్నారు అనగానే రాజకీయ భవిష్యత్తు ఉండదు, లేకపోతే రాజకీయాల్లో ఇదొక మాయని మచ్చ, ఇలాంటి చాలా ఉంటాయి. కాబట్టి చట్టాన్ని గౌరవిస్తూ విచారణలో భాగంగా తన ఒక బాధ్యతగా ఉండటం, హుందాతనంగా వ్యవహరించడం మనం చూసాం. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత రెండో రోజు అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి దానికి సంబంధించి. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అధికారులు ఏదైతే లోపల ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని హరీష్ రావు ఒక వర్షన్లో చెప్తే, ఇంకొక వర్షన్ బయటకు వచ్చిన అంశం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలు ప్రశ్నించేటప్పుడు చివరికి హరీష్ రావు ఫోన్ కూడా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ఎలా ట్యాపింగ్ చేశారు కావాలంటే చూడండి అంటే, కాదు మీరు అబద్ధం చెప్తున్నారంటే సాక్ష్యాధారాలతో సహా ఆయన ముందు ఎన్నిసార్లు ఆయన ఫోన్ ట్యాపింగ్ అయింది, ఎప్పుడెప్పుడైంది, ఏ సందర్భాల్లో అయింది మొత్తం కూడా సాక్ష్యాలతో సహా హరీష్ రావు ముందు చూపించారు సిట్ అధికారులు అనేది ఇంకొక వార్త బయటకు వస్తుంది. అది అంతవరకు నిజమో కానీ కేవలం ఇలాంటి వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సందర్భంలో మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అంశం వచ్చేటప్పటికి అందరికీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు పక్క బండి సంజయ్ మొదటి నుంచి ఇదే అంశాన్ని చెప్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్లు అవుతా ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ గురవుతున్నాము అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి చెప్తానే ఉన్నారు. ఈ విషయాన్ని ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి నివాసానికి అతి సమీపంలో చాలా దగ్గరలోనే ఒక చిన్న ఆఫీస్ లాగా తీసుకుని దీని గురించి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే విషయం కూడా బయటకు వచ్చింది. దీంట్లో ఒక ప్రముఖ ఛానల్ ఎండీ కూడా హస్తం ఉన్నట్టు కూడా దీన్ని తెలుస్తోంది. ఎందుకంటే ఆ ప్రముఖ ఛానల్ ఎండీ ఇచ్చినటువంటి సాక్ష్యాధారాల ఆధారంగానే
సిట్ అధికారులు నేను హరీష్ రావు అక్కడ సిట్ విచారణకు పిలిచారనే ఒక వార్త కూడా బయటకు వచ్చింది. ఈ విధంగా తీసుకుంటే మొదటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంకి అనేక మంది గురైనట్టు, దీనికి సంబంధించినటువంటి ఏదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో దాన్ని మొత్తాన్ని ఆ సాక్ష్యాధారాన్ని ధ్వంసం చేయటం, ఇవన్నీ కూడా మనకు చెప్పుకుంటూ పోతే ఆ ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి చాలా పెద్ద హిస్టరీనే జరిగింది. దాని గురించి దానికి సంబంధించిన అధికారులు వెళ్ళేసి దాదాపుగా ఆ విచారణకు ముందుకు సాగనీయకుండా సాక్ష్యాధారాలతో ధ్వంసం చేసి వెళ్ళేసి అమెరికాలో కూర్చోటం, తర్వాత అనేక పర్యాలు దాని గురించి రాకుండా ప్రయత్నం చేయటం, తర్వాత ఎప్పుడైతే సుప్రీంకోర్టు ముందు అతన్ని రప్పించడానికి ప్రయత్నం చేయండి, ఆయనలో ఉన్నటువంటి ఇన్సెక్యూర్ లేకుండా చేయండి అనేటువంటి సుప్రీంకోర్టు ఎప్పుడైతే హామీ ఇచ్చిందో ఆ తర్వాత తదుపరిగా విచారణ అతను అమెరికా నుంచి రావటం, ఆ తర్వాత విచారణ ముందుకు సాగటం మనం అన్ని చూస్తూ ఉన్నాం. కాదు ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు ఏమవుతుందంటే చాలా క్లియర్ కట్గా ఫోన్ ట్యాపింగ్ సిట్ అధికారుల దగ్గర ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ లేని ఏమైనా ఏ సందర్భంలో ఇంత క్లారిటీ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఈ విధంగా సీరియల్ లాగా కథల్లాగా ముందు నడుపుతున్నారనేది చాలామందికి అర్థం కాని ప్రశ్నలా తయారైంది. ఎందుకంటే దాని గురించి ఒక పక్క క్లారిటీ ఉంది. ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు జరిగింది, ఎవరెవరి ఆధ్వర్యంలో జరిగింది, ఆ టైంలో ఎవరు దానికి సంబంధించినటువంటి కథ వెనక నడిపారు, ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ లేని ఏ సమయాలు లేని, ఎందుకు సాక్ష్యాధారాలు ధ్వంసం చేశారు, సాక్ష్యాధారాలు ధ్వంసం చేసిన వ్యక్తులు కూడా ఎవరు, మొత్తం చాలా క్లియర్ కట్గా ఉన్నప్పుడు దానికి సంబంధించిన యాక్షన్ ఎందుకు ముందుకు సాగట్లేదు. ఈ విధంగా ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారికి తెర ముందుకు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ అంశం, ఈ హడావుడి అంతా ఒకసారిగా రాష్ట్ర రాజకీయాలు మొత్తం పక్కన పడేసి దీని మీదే కాన్సన్ట్రేషన్ జరిగిద్ది. మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ దీని గురించి మర్చిపోతారు, మూలన పడేస్తారు. కొన్నాళ్ళు మళ్ళీ ఏవో జరుగుతూ ఉంటాయి, ఏవో రాష్ట్ర రాజకీయాల పరిణామాలు, దానికి సంబంధించిన వార్తలు ఇవన్నీ హైలైట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ 2-3 నెలలు ఆగి వెంటనే మళ్ళీ సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్ అంటూ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చాలామందికి అర్థం కాని ప్రశ్న, అనుమానిస్తున్నటువంటి ప్రశ్న, బీజేపీ సంధిస్తున్న ప్రశ్నలు కూడా అవే. ఎందుకు ఈ విధంగా ప్రతిసారి ఒక సీరియల్ కథలా నడుపుతూ ఉన్నారు, దీని గురించి ఇంత క్లియర్ కట్గా సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు దీని గురించి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు, ఆ చర్యగా ఎందుకు ముందుకు సాగట్లేదు అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. దీంట్లో భాగంగా ఒకసారి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు, దీని గురించి కావాలని చేస్తున్నారంటారు. ఎందుకంటే పక్క బండి సంజయ్ సంబంధించిన ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రి ఉన్న బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందంటూ ఆయన ప్రత్యేకంగా కేంద్రం నుంచి ఒక అధికారులను తెప్పించుకొని దాని గురించి సిట్ విచారణలో పాల్గొని చాలా క్లారిటీగా ఎప్పుడైంది ఏమేమైంది మొత్తం చాలా క్లారిటీగా ఇచ్చారు. మళ్ళీ ఆయన కూడా కేంద్రం సపోర్ట్ తీసుకొని దీనికి ఎందుకు ముందుకు సాగనివ్వట్లేదో ఆయనకి తెలియదు. ఎందుకు చేస్తున్నారో అందరికీ అర్థం కాని ప్రశ్న ఈ విధంగా. ఎందుకంటే బండి సంజయ్ అతని ఇంట్లో ఉన్న పని మనుషులతో సహా డ్రైవర్తో సహా ఎన్నిసార్లు ఫోన్ ట్యాపింగ్ అయింది మొత్తం అధికారులు ఆయనకే చెప్పారు. ఆయనకంటూ ప్రత్యేకంగా ఒక కేంద్రం నుంచి ఒక అధికారులను తెప్పించుకున్నాడు, దానికంటే ఆయన క్లారిటీ ఉంది. మళ్ళీ ఇంత బాధితులు ఇంతమంది ఉన్నప్పుడు మళ్ళీ సరే రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కైంది, సిట్తో కావాలని విచారణ జరిపిస్తుంది, సీరియల్ వారీగా చేపిస్తుంది. మళ్ళీ బండి సంజయ్ కేంద్రంలోనే ఉన్నారు కదా, దానికి సంబంధించి ఎందుకు విచారణ వేగవంతం చేయించడానికి ఆయన ఎందుకు పూనుకోవట్లేదో అర్థం కాదు. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే సిట్లో ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే కేసీఆర్ హయాంలో జరిగింది, బీఆర్ఎస్ హయాంలో జరిగింది అని చెప్తారు, ఇటుపక్క ఇంట్లో ఉన్నటువంటి స్వయంగా ఉన్నటువంటి కూతురు కవిత కూడా దీనికి సంబంధించినటువంటి ఇటీవలి కాలంలో మాట్లాడడం చూసాం. అవును ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు వాస్తవమే, నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది, మా భర్త ఫోన్ ట్యాపింగ్ అయింది, ఇంట్లో వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ అయినాయి అంటూ చెప్పడం చూసాం. అదేవిధంగా గతంలో ఈటెల రాజేంద్ర అటెండ్ అయినప్పుడు సందర్భంలో చూసాం. ఇలా అనేక మంది ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితులు వరుస క్యూ కడతా ఉన్నారు. ఎంతోమంది జడ్జీలు, ప్రముఖమైనటువంటి సెలబ్రిటీలు, లాయర్లు, ఇలా ఎంతోమంది ప్రముఖులు, ఒక్కళ్ళ ఫోన్ అని కాదు, ఈ ఫోన్ ట్యాపింగ్ల వల్లనే కొన్ని సినీతారుల జీవితాలు కూడా అర్ధాంతరంగా విడాకులు దాకింది, విడాకులు కూడా తీసుకున్నటువంటి సందర్భాలు చూసాం. దానికి సంబంధించినటువంటి దీనివల్లనే విడాకులు తీసుకున్నారనేటువంటి ఆధారాలు రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శనాస్త్రాలు సంధించడం మనం చూసాం. ఇవన్నీ ఎంత హైడ్రామా నడుస్తున్న వేళ ఎందుకు దీని గురించి యాక్షన్ తీసుకోకుండా దీన్ని ఎందుకు సీరియల్ లాగా సాగిస్తూ ఉన్నారు, మళ్ళీ ఇంకొకళ్ళు అంటున్నారు. కానీ ప్రముఖంగా ఎప్పుడైతే సిట్టు ప్రముఖంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే దీంట్లో ప్రధానంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ పాత్ర ప్రధానంగా ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అంటూ మొన్న ఇటీవల సిట్ అధికారులు చెప్పినటువంటి అంశం. దానికి సంబంధించినటువంటి దాంట్లో భాగంగానే ఛానల్ ఎండీని మళ్ళీ ప్రశ్నించడం జరిగింది. సజ్జనార్ దీన్ని సీరియస్గా తీసుకుని ముందుకు సాగిస్తున్నారనే వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం.
సజ్జనారు దీంట్లో ప్రముఖుల పాత్ర ఉంది, దీన్ని వదిలిపెట్టేది లేదంటూ మళ్ళీ సజ్జనారు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాతనే సిట్ విచారణ వేగవంతమైంది, ముందు కదులుతుంది అనేటువంటి వార్తలు హైలైట్ చూసాం కదా 10-15 రోజుల తర్వాత. మళ్ళీ ఒక్కసారిగా స్తబ్దత. ఎప్పుడైతే దీనికి నైని గనులకు సంబంధించిన వ్యవహారం తెర ముందుకు వచ్చిందో, ఎప్పుడైతే హరీష్ రావు దీని గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారో, ఎందుకు నైని గనుల్లో మంత్రుల వాటా అక్కడ ఎక్కడ తేడా వచ్చింది, ఎందుకు మీరందరూ కొట్టుకు చేస్తున్నారు, ఒక్కసారిగా టెండర్లు ఎందుకు రద్దు చేశారు, అసలు నైని గనుల్లో ఏంది వేల కోట్లు దోచుకుంటున్నారు, మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు దీంట్లో పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా అక్కడే వచ్చింది మంత్రుల మధ్య విభేదాలంటూ హరీష్ రావు మార్నింగ్ దానికి సంబంధించిన మీడియా సమావేశంలో చెప్పడం, సాయంత్రానికి సిట్ నోటీసులు రావటం మనం చూసాం దీనికి సంబంధించి. కాబట్టి ఈ విధంగా సజ్జనారు వచ్చిన తర్వాతైనా దీని గురించి ఒక పారదర్శకతగా ఒక నిబద్ధతగా ముందుకు సాగిద్దేమో అనుకున్న తరుణంలో, ఎందుకంటే అంత ఘాటుగా స్పందించడం చూసాం మనం సజ్జనారు మాటల్లో కానీ దీనికి సంబంధించి కానీ. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టడం, దీంట్లో పెద్ద పెద్ద తలలే ఉన్నాయి దీనికి సంబంధించి అని చెప్పడం, వరుసగా డైరెక్ట్గానే పేర్లు మెన్షన్ చేయడం, ఇవన్నీ చూస్తే పర్లేదు ఏదో వేగవంతంగా సాగుతుంది ముందుకు అనుకున్నాం. మళ్ళీ షరామామూలు అయింది. మళ్ళీ ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రోజే సాయంత్రం నోటీసులు ఇవ్వటం మనం చూస్తున్నాం. నిన్న కేటీఆర్ కూడా నిన్న మాట్లాడిన సందర్భం సాయంత్రానికి ఈ విధంగా నోటీసులు ఇస్తూ రావాలి, ఖచ్చితంగా రావాలి, రాకపోతే చట్టమైన చర్యలు తీసుకుంటామంటూ ఇటు కేటీఆర్కి నోటీసులు ఇవ్వటం జరిగింది. మరి ఈ విధంగా బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం, దీనికి సంబంధించినటువంటి అప్పట్లో రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలోనే ఇదంతా వ్యవహారం అతి కొద్ది సమీపంలో జరుగుతూ ఎప్పుడెప్పుడు దానికి సంబంధించిన ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిపక్ష నాయకులు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు టచ్లో ఉన్నారు, ఏమేమి జరుగుతున్నారో, యాక్షన్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా బహిరంగతంగా లీక్ అని ఇంట్లో పని మనుషులతో సహా ఫోన్ ట్యాపింగ్ చేశారు, కార్ డ్రైవర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ఇలా అనేక మంది నాయకులు వాపోయిన తర్వాత అనేక మంది పెద్ద పెద్ద జడ్జీలు అసలు యాక్చువల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం చట్ట ప్రకారం ఎవరి ఫోన్ ట్యాపింగ్లు చేయాలి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే మావోయిస్టులో లేకపోతే సంబంధించిన ఉగ్రవాదులు వాళ్ళ సమాచారాన్ని సేకరించడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడతారు. దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి చట్టము, దానికి ప్రత్యేక అనుమతులు సెక్షన్లు ఉంటాయి, దాని ప్రకారమే దీన్ని చేయాలి. కానీ ఈ విధంగా ప్రముఖ నాయకులు ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్ని మనం కనుక ఇంట్లో కనుక ఏదన్నా ఒక వస్తువు ఇస్తే చూద్దాం ఎవరైనా మాట్లాడుకుంటే సీక్రెట్గానే బచ్చ పనులు ఉంటాయి, చిన్న చిన్న పిల్లల పనులు, ఆ విధంగా దీన్ని ఫోన్ ట్యాపింగ్ ఇష్టం వచ్చినట్టు సరదాగా వినటానికి కూడా ఎవరెవరేం మాట్లాడుకుంటున్నారు సరదాగా వినటానికి కూడా వాడినట్టు దీన్ని యూటిలైజ్ చేశారన్న అర్థమవుతుంది. ఎందుకంటే ఇంట్లో పనిచేసే పని మనుషుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు ఏమి చేస్తున్నారు, డ్రైవర్ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ అదే పనిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇంతమంది నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేశారంటే అది చెప్పుకోదగ్గ నేరంగా ఘోరమైన నేరం అనమాట. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరికి వాడాలి, దానికి సంబంధించినటువంటి దేశానికి రాష్ట్రానికి భద్రత ఏదైనా ముప్పు వాటిల్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళకు అవసరమైన సమాచారం, మావోయిస్టుల కదలికలు లేకపోతే ఉగ్రవాదుల కదలికలు, దీనికోసం వాడేటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇలా ఇష్టం వచ్చినట్టు వాడటం అనేది చాలా అనైతిక చర్య. దీని గురించి మాత్రం ముందు ఆ విధంగా యాక్షన్ తీసుకోవాలి అధికారుల మీద. సరే వీళ్ళు ఎవరెవరు చేపిస్తున్నారు, దీని వెనక సూత్రధారులు ఎవరు అనేటువంటి విషయంలో ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట, అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్నటువంటి వీళ్ళందరూ ఉన్నారనేటువంటి వీళ్ళ వాదన. కాబట్టి ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకోపోతుంది అంటూ చెప్తున్నప్పటికీ కూడా దీని వెనక ఎవరున్నారు, ఎవరు నడిపిస్తున్నారు, ఈ సిట్ విచారణ ఎందుకు ఈ విధంగా సీరియల్ల వారీగా సాగుతుంది, ఎప్పుడు అవసరమైనప్పుడు ఆ అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు, పాలిటిక్ డైవర్షన్ ఎందుకు చేస్తున్నారు, రాష్ట్రంలో సమస్యల కోసం డైవర్షన్ కోసం దీన్ని ఎందుకు వాడుతున్నారు, ఇప్పుడు ఇదే ప్రధానమైన సమస్య. దీంట్లో డైవర్షన్ భాగంగానే ఎప్పుడైతే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఏకాఏకన అధికారికంగా మున్సిపల్ ఎన్నికలు ప్రకటించారో దానికి సంబంధించినటువంటి ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లని బదిలీలు చేయటం, దాదాపుగా ఆ జిల్లాల సంబంధించిన వాళ్ళైతే కమిషన్లు బదిలీ చేయటం, 3-4 ఏళ్ల నుంచి ఒకే చోట పనిచేస్తున్న కమిషన్ 36 మందిని బదిలీ చేయటం, మొత్తం ఇటు చూసిన ఈసీ చాలా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలి అనేటువంటి విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిపోతున్నాయి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. కరెక్ట్గా మున్సిపల్ ఎన్నికల ముందే ఈ విధంగా తెర ముందుకు రావటం. ఎందుకంటే మొన్న చూసాం మనం జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందే ఇలాంటివి బయటకు వస్తాయి, లేదా ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరకాటం పెట్టేటువంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కొంచెం యాక్షన్ తీసుకున్నప్పుడు వెంటనే ఇలాంటి సిట్ విచారణలో లేకపోతే కాళేశ్వరమో లేకపోతే ఈ కార్ రేసో ఇలాంటి వెంటనే నోటీసులు వస్తుంటాయి. కావాలంటే మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే హరీష్ రావు సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా స్టెప్ బై స్టెప్, అంటే కేవలం ఫోన్ ట్యాపింగ్ అంశమే కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి గతంలో ఈ బనకచల్ల ప్రాజెక్టు విషయంలో సంధించినప్పుడు ఇదే విధంగా నోటీసులు వస్తాయి, కాళేశ్వరం నోటీసులు. ఆ తర్వాత యూరియా సంబంధించినటువంటి ప్రశ్నలు హరీష్ రావు సంధించినప్పుడు
వెంటనే ఒక నోటీసులు వచ్చేస్తాయి ఇలాంటికి సంబంధించినట్టు ఏదో ఒకటి నోటీసులు దానికి సంబంధించి. ఈ విధంగా చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఎత్తి అడిగి జనాల్లోకి బాగా వెళ్తుంది, మీడియా కవరేజ్ బాగా జరుగుతుంది అన్నప్పుడు వెంటనే పాలిటిక్ డైవర్షన్ కోసం ఇలా చేస్తూ ఉంటారు అనేది చాలా క్లియర్ కట్గా చెప్తున్నటువంటి మాట ఇటు ప్రతిపక్షాలు. ఎందుకంటే చూస్తున్నాం ఇప్పుడు రీసెంట్గా మున్సిపల్ ఎన్నికల అంశం ఎందుకు వచ్చింది, ప్రధానంగా వచ్చినట్టు అంశం ఏంటంటే ఈ నైని గనులు. ఈ నైని గనులు ఒక్కసారిగా తెర ముందుకు వచ్చి బాగా హైలైట్ అయ్యేటప్పటికీ మంత్రుల్లో వచ్చినటువంటి ఒకళ్ళొకళ్ళు ఆ గ్రూపులో వచ్చిన తగాదులు, ఏదైతే నైని గనుల వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంది, ఎంతమంది కుటుంబ సభ్యుల పాత్ర ఉంది, ఒక్కసారిగా టెండర్లు రద్దు చేసే అవకాశం ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే కేంద్రం కూడా స్పందించింది. దానికంటే ఒక ప్రత్యేక విచారణ కూడా మొదలుపెట్టింది. అసలు ఎందుకు టెండర్లు రద్దు చేశారు అన్నటువంటి విషయంలో కేంద్రం కూడా జోక్యం చేసుకుంటుంది. ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి, ఎవరి పాత్ర ఏందనేది ఇప్పుడు తొందరలో బయటకు రాబోతుంది దానికి సంబంధించి. ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఎత్తి చూపినప్పుడల్లా ఈ విధంగా నోటీసులు ఇవ్వటం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటైందనేది జరుగుతున్నటువంటి ప్రచారంలో ఒక భాగం. దాంట్లో భాగంగానే కేటీఆర్ని ఈరోజు 11 గంటలకు రావాలని చెప్పి సిట్ అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావాలనేది సిట్ విచారణలో భాగంగా కేటీఆర్కి నోటీసులు ఇవ్వటం జరిగింది. దాదాపు చూసుకుంటే ఈ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 అనేది ఒక విచారణలకి పొలిటికల్కి పార్టీలకి ఒక హబ్గా తయారైందని చెప్పుకోవాలి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ రోడ్ నెంబర్ 36 అన్నీ అక్కడే జరుగుతున్నాయి దీనికి సంబంధించింది కాబట్టి ఇటీవలి కాలంలో అదొక హబ్గా ఏర్పడిందని చెప్పుకోవాలి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు సిట్ అయితే నోటీస్ జారీ చేసింది. అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి అయిన జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. నందీనగర్లో కేటీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం నోటీస్ కాపీని ఆయన వ్యక్తిగత సిబ్బందికి అప్పగించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 2024లో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 243 కేసులో సెక్షన్ 166, 409, 427, 201, 120B రెడ్ విత్ 34 ఐపీసీ, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ సంబంధించి, అదేవిధంగా ఐటీ యాక్ట్లోని సెక్షన్ 65, 66, 66 F1B2 ఈ 70 ప్రకారం దర్యాప్తు జరిగిందని, ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం ఈ పాత్రకు సంబంధించిన విచారణకు జరపాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావాలంటూ సిఆర్పిఎస్ సెక్షన్ 160 ప్రకారం ఈ నోటీస్ జారీ చేశారు. నోటీస్ అందుకున్న తర్వాత ఒకవేళ విచారణ హాజరు కాకపోతే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయంటూ కూడా ఘాటుగానే స్పందించడం చూసాం. ఎప్పుడైతే నోటీసులు అందుకున్నారో దానికి సంబంధించినటువంటి కేటీఆర్ సలహాలు సంప్రదింపుల కోసం వెంటనే కేసీఆర్తో భేటీ అవ్వడం కోసం సిరిసిల్ల నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారనే వార్తలు కూడా ఒకటి తెర ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ విచారణ ఎదుర్కొనే ముందు తీసుకోవాల్సిన సలహాలు ఏంది, లేకపోతే ఈ విచారణ సంబంధించినటువంటి పార్టీలో దీనికి సంబంధించి ఎలా మూవ్ చేయాలి ఏంది అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే నిన్న హరీష్ రావు ఇలా ఇదే విధంగా విచారణ హాజరైనప్పుడు భారీ సంఖ్యలో హరీష్ రావు అభిమానులు ఇటు పక్క పార్టీ కార్యకర్తలు అటెండ్ అయినప్పుడు కూడా ఎక్కడ కూడా హరీష్ రావు దాన్ని యూటిలైజ్ చేసుకొని దాన్ని రెచ్చగొట్టి ఇటు పక్క అధికారులకు ఇటు పక్క చట్టాన్ని గౌరవించకుండా దానికంటే ఒక హడావుడి చేసేటువంటి పని చేయకుండా చాలా హుందాతనంగానే విచారణ తప్పే ఉంది ఎదుర్కొందాం ఏమైంది విచారణలో భాగంగానే కామన్గా పిలుస్తారు వెళ్దాం అనేటువంటి చాలా సహజమైన ధోరణితో బిహేవ్ చేస్తారు. కానీ ఈరోజు కూడా కేటీఆర్ అదే హుందాతనం తెలుతారా? ఎందుకంటే హరీష్ రావు ఈ విచారణ ఎదుర్కొని బయటకు వచ్చినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ దానికి సంబంధించినటువంటి ఏదైతే తన పోస్ట్ కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి, అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత ఆయన హగ్ చేసుకుని సాధారణంగా ఆహ్వానించి ఆయనలో ఒక మనోధైర్యాన్ని నింపడం కూడా మనం చూసాం. అంటే ఈరోజు కేటీఆర్ పాత్ర ఏంది, అలాగే హుందాతనంగా వెళ్తారా హరీష్ రావు లాగా, లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ని కలవటం జరిగింది. ఈ విధంగా పార్టీ కార్యకర్తలు ఈరోజు కూడా భారీ స్థాయిలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇది పోలీసులు కూడా భారీ పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు అక్కడ. కాబట్టి దీన్ని ఆయన హరీష్ రావు లాగానే వెళ్ళి సిట్ విచారణ హుందాతనంగా ఎదుర్కొని బయటకు వస్తారా, లేకపోతే ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీ ఎత్తున ఆడ చేరుకుంటారా, ఆ చట్టం ప్రకారం ఆయన గౌరవించి వెళ్తారా, లేకపోతే దీన్ని ఖండిస్తూ, ఎందుకంటే హరీష్ రావు వెళ్ళేటప్పుడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళడం జరిగింది. విచారణకు ముందు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఇదే విధంగా ఈరోజు కూడా కేటీఆర్ వెళ్లే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి పార్టీ కార్యకర్తల్ని ఆయన అభిమానుల్ని సంశయం పాటించాలి, ఈ సహజం, ఈ చట్టం ముందు మనం ఒక విషయం వచ్చినప్పుడు ఒక అభండం వచ్చినప్పుడు విచారణ ఎదుర్కోవటం చట్టంలో భాగంగానే నేను వెళ్తున్నాను అని వాళ్ళు ఒక మనోధైర్యం నింపి ఎటువంటి శాంతి భద్రతలు భంగం వాటిల్లకుండా ప్రశాంతంగా హాజరవుతారు. ఎందుకంటే గతంలో ఫార్ములా ఈ కార్యస్ సంబంధించి కూడా ఇదే విధంగా హుందాతనంగా హాజరవటం చూసాం దానికి సంబంధించి.
కాబట్టి ఇదే విధంగా హాజరవుతారా ఏందనేది కొద్దిసేపట్లో మనకు ఆ వాతావరణం అర్థమైంది. ఎందుకంటే 11 గంటలకే కాబట్టి హాజరవటం అనేది చూద్దాం. ఒక గంట 2 గంటల్లో దీనికి సంబంధించిన వాతావరణం ఏందనేది అర్థమైంది. మళ్ళీ దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెట్టేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ విధంగా ఈ కేటీఆర్ చెప్పేటువంటి మాటలు ఏంటంటే ఈ కేసు ఎప్పుడైతే సిట్ విచారణకు హాజరు కావాలని చెప్పిన తర్వాత కేవలం ఈ నైని గనులు లేకపోతే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక ఈ మున్సిపల్ ఎన్నికల ముందు విధంగా పార్టీని ఇరకాటంలో పెడితే ఈ పద్మవ్యూహంలో చిక్కుకొని ఈ మున్సిపల్ ఎన్నికల అంశంలో కాన్సన్ట్రేషన్ చేయకుండా డైవర్ట్ చేస్తే వాళ్ళు దీంట్లో నుక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. కాబట్టి పార్టీ ఎన్నికల్లో కాన్సన్ట్రేషన్ చేయలేరు. దానికి సంబంధించిన కార్యకర్తలు కూడా కొంత ఎక్కడో ఒక అధైర్యంగా ఉంటారు, వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంటారు. దీంట్లో భాగంగానే వీళ్ళని నిమగ్నం చేయాలి, ఇటు పక్క మున్సిపల్ ఎన్నికలు క్లియర్ చేసుకోవాలనే భావంతోనే ఉన్నారనేటి ఒక అభండం. అదేవిధంగా హామీలు అమలు చేయలేకనే ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఈ హామీలు అమలు చేయలేక ఈ సిట్ నోటీసులతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇటు కేటీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజకీయ వేధింపులు తప్ప ఇందులో ఏముంది, అసలు వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మన పాత్ర ఏమి లేదు, అన్నీ వాళ్ళకి తెలుసు ప్రభుత్వానికి. కేవలం దీంట్లో రాజకీయాలకు సంబంధించినటువంటి వేధింపులు తప్ప దీంట్లో ప్రధానమైన బలమైన కారణం ఏది ఉండట్లేదు, ఇది కేవలం రాజకీయ వేధింపులే అంటూ కేటీఆర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా దమ్ముంటే కోల్స్ క్యాంప్పై సిట్ వేయండి అంటూ కేటీఆర్, పాలన చేతగాకే మాపై ప్రతీకారం అంటూ హరీష్ రావు. దమ్ముంటే ఇవన్నీ కాదు, మీరు ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఉంది అంటున్నారు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది అంటున్నారు, మా ప్రమేయం లేదు అంటున్నారు, దీంట్లో కావాలి ఎక్కడ కూడా కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కడా లేవు అంటున్నారు. మేము కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ఇంత మనశ్శాంతిగా మీరు తిరగలేరు, మీకు ఇంత అవకాశం ఇంత ఫ్రీడమ్ ఇవ్వము కాబట్టి మేము అలాంటి కక్ష సాధింపు ధోరణులు లేవు, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది, చట్టం చేయాల్సిన పని చట్టం చేస్తుంది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఇదే విధంగా మీరు చెప్తున్నట్టు కరెక్ట్గా అయితే మాత్రం ఇదే విధంగా ఇదే సెట్టు ఏదైతే కోల్ మీద ఏదైతే జరుగుతుందో, నైని గన్ల మీద జరుగుతూ ఉందో దానికి సంబంధించిన అంశంలో మీరు సిట్ వేయగలరా దమ్ముంటే అన్నటువంటి విషయాన్ని ఇటు కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. వాస్తవంగా దాని గురించి ఆల్రెడీ ఫైల్ మూవ్ అవుతుంది, ఇటు సెంట్రల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది, టెండర్లు ఎందుకు రద్దు చేశారనే అంశం మీద. అదేవిధంగా ఈ పాలన చేతగాకే ఈ విధంగా మాపై ప్రతీకారం అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు, కేవలం ఈ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవి తప్పుదారి చేయలేక ప్రజల్ని ఇటు పాలిటిక్స్ని డైవర్షన్ చేస్తూ కేవలం ఈ విధంగా ఎప్పటికప్పుడు కాలయాపన చేస్తూ విషయాన్ని ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టిస్తూ కేవలం నాంచువేత ధోరణితోనే ఈ 4వసారి ఈ సిట్ అనేది ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ముందుకు వస్తుంది అనేటువంటి హరీష్ రావు చెప్పేమాట. అది వాస్తవమే, ఎందుకంటే చూస్తున్నాం ఒక్కసారిగా హడావుడి చేసేస్తారు, ఏదో జరిగిపోతుంది, రాష్ట్ర రాజకీయాల్లో ఏదో పెనుమార్పులు సంభవించబోతున్నాయి, అరెస్టుల పర్వం కొనసాగబోతుంది, పెద్ద పెద్ద నాయకులు లోపలైపోతున్నారు, చాలా క్లియర్గా సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాలు అనేక మంది పేర్లు బయటకు వచ్చినాయి. ఎవరైతే అధికారులు అప్పట్లో ప్రభుత్వం చెప్పినట్టు మేము నడుచుకున్నాం, మాదేం లేదు, బాస్ చెప్పినట్టే నడుచుకున్నాం అంటూ ప్రభుత్వ అధికారులు ఎవరైతే లొంగిపోయారో వాళ్ళు చెప్పటం, ఈ విధంగా చూస్తూ ఉంటే అసలు మొత్తం ఇంకేముంది, అయిపోయింది, ఇక మొత్తం చాలా క్లియర్గా ఉంది, వ్యవహారం చేతుల్లోకి వచ్చేసింది, సాక్ష్యాలతో సహా పట్టేసుకుంటారు అనేటువంటి ఒక హవాన్ని నడిపిస్తారు రాష్ట్రం మొత్తం కూడా. తర్వాత సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా అసలు అంశమే తెర ముందు ఉండదు, తర్వాత ఏవో వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ ఈ విధంగా వస్తుంటాయి. హరీష్ రావు చెప్పిన మాట వాస్తవం ఇలాంటివన్నీ కూడా. మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునేది ఇప్పటికైనా దాదాపుగా నాకు తెలిసి అందరూ అయిపోయారు సిట్ విచారణ ఎదుర్కోవడానికి. ప్రతిపక్ష నాయకులు దాదాపు ఎవరైతే పేర్లు చెప్తున్నారో మొదటి నుంచి వాళ్ళందరూ సిట్ విచారణ ఎదుర్కొన్నట్టు ఒక లెక్కలు చూస్తే ఆ తర్వాత సిట్ ఏ విధంగా ముందుకెళ్తుందని మాత్రం సస్పెన్స్గా కొనసాగుతుంది. ఈరోజు హరీష్ రావు ఎవరైతే కేటీఆర్ ఈరోజు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి సిట్ విచారణకి ఏ విధంగా ఈరోజు హాజరవుతారు, అసలు అక్కడ పరిణామాలు ఏంది, ఏ ప్రశ్న సంధించబోతున్నారు, మళ్ళీ కేటీఆర్ దానికి ఏం సమాధానం చెప్తారని మరి కొద్ది గంటలు మనకు తెలియదు. కాబట్టి ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని దీని గురించి మరింత విశ్లేషణతో చేయించుకోవడం మన విశ్లేషణ దగ్గరికి వెళ్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.